ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏదైనా మనకు కావాలంటే మనం అడగాలి. అడగమని దేవుడే చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు కూడా పొందును అని చెప్తున్నాడు. మనుషులు ఎవరైనా ఈ మాట చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన జీవితంలో? నీకేదైనా కొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని. ఎవరూ లేరు కదా. ఒకవేళ సహాయం చేస్తామని చెప్పినా మనకు కావలసిన అన్ని సహాయాలు వాళ్ళు చేయలేరు. అయితే మన దేవుడు మనకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా సహాయం చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. మన కొదువులు తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అని చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అడగండి మీకు ఇస్తాను. అడిగిన వాళ్ళు ఎంతో మంది దేవుని సన్నిధిలో కార్యాలు పొందుకున్న వాళ్ళని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎబ్బేజు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థించాడు. 4 అంశాలు అడిగాడు. ఎబ్బేజు ప్రార్థించిన ప్రతి అంశాన్ని కూడా దేవుడు అతనికి ఇచ్చాడు, సహాయం చేశాడు. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దును విశాలపరచు ప్రభువా, నాకు కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదై చెయ్యి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అడిగిన ప్రతి ఒక్క అంశమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని జవాబును అనుగ్రహించాడు. అదే రీతిగా యాకోబు కూడా పట్టుదల కలిగి ప్రార్థించాడు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనివనంటే ఈ యాకోబు యొక్క ప్రార్థనను కూడా ఆలకించిన దేవుడు యాకోబును నిశ్చయంగా ఆశీర్వదించాడు. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 10,000 ప్రార్థనలకు జవాబులు పొందాడు. ఈరోజు ఎంతో మంది పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దేవుని కార్యాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అదే రీతిగా చాలా మంది భక్తులు అనబడిన వారు కూడా మా ఈ జీవితంలో ఎన్నో కార్యాలు ప్రభువుని ప్రార్థించడం ద్వారా మేము పొందుకున్నామని చెప్పే సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళందరూ కార్యాలు పొందుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వెందుకు కార్యం పొందుకోలేవు? ఖచ్చితంగా నువ్వు ప్రార్థించిన ప్రతి అంశానికి తప్పకుండా నువ్వు జవాబును పొందగలవు. నీ జీవితంలో కొదువుగా ఉన్నది ఏదైనా, సమస్య ఏదైనా, అది నీ జీవితంలో పరిష్కారం కానట్టుగా కనిపించేదైనా, ఏదైనప్పటికీ కూడా అది నీ కుటుంబ రక్షణ విషయం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ పని, నీ వ్యవసాయం, సమస్తానికి సంబంధించి ఏదైనా సరే నీ జీవితంలో చాలా రకాలైన కష్టాలు, నష్టాలు, శోధనలు, సమస్యలు, అదేదైనా సరే ప్రభు సన్నిధికి తీసుకురా. ప్రభు సన్నిధిలో ప్రార్థించు, తప్పకుండా నువ్వు జవాబును పొందుతావు. అయితే నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడని నమ్మాలి. ప్రార్థన చేయనప్పుడల్లా కూడా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని ప్రభు చెప్తున్నాడు. సందేహించకుండా దేవుణ్ణి అడగాలి. అడిగిన ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తాడని నమ్మాలి. ఒకవేళ ఈరోజు ప్రార్థించే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నా ప్రార్థించింది పొందుకుంటాననే విశ్వాసం నీలో లేదేమో. అందుకే ప్రార్థించిన కార్యాలు నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు తప్పకుండా ప్రార్థించిన ప్రతి అంశం విషయంలో పరిష్కారాన్ని చూస్తావు, జవాబును పొందుతావు. తప్పకుండా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నీ అవిశ్వాసాన్ని వదిలే, నీ సందేహాన్ని వదిలే, తప్పకుండా దేవుడు దయచేస్తాడని నమ్ము. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని అడుగు, విశ్వసించు, ఖచ్చితంగా కార్యాన్ని పొందుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన నా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో ప్రభా సమస్యలు, శోధనలు, కష్టాలు, నష్టాలు, ప్రభా నా తన అనేక రకాలైన పరిస్థితులు, వాటన్నింటిలో ప్రభా నలిగిపోతూ ఉన్నారు. ఈరోజు చెప్తున్నాడు, అడగండి నేను మీకు ఇస్తానని. అడిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా విశ్వాసం ఉంచినప్పుడు ఆ కార్యాలు పొందుతారని. కనుక అడిగే అనుభవం, అడిగిన దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాననే విశ్వాసం ప్రతి ఒక్కరిలో కూడా మీరు కలగజేసి వారి జీవితంలో ప్రతి సమస్యకు గొప్ప పరిష్కారాన్ని దయచేయండి. వారి జీవితంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, ప్రభ ఆరోగ్యమును, నా తండ్రి రక్షణ కార్యమును మీరు జరిగించి వారి జీవితంలో ప్రభ ప్రతి సమస్యల పరిష్కారం మీరు వారికి అనుగ్రహించి బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.